ఇప్పుడైతే మనం ఫామ్ హౌస్కి అయితే పోతున్నాం ఈ రోడ్డు ఎట్లా. సో నమస్తే అందరికీ. సో ఈరోజు అయితే మనం ఫామ్ హౌస్కి పోతున్నాం. ఈరోజు దోజాన్ బర్త్డే ఉంది. సో అందరం కలిసి ప్లాన్ చేసి ఫామ్ హౌస్కి అయితే పోతున్నాం. ఈరోజు మొత్తం ర్యామ్ ఉంటుంది, ఖాళీ చూసి ఎంజాయ్ చేసేయండి. వీడియో అయితే మస్తు వస్తుంది, సూపర్ వస్తుంది, చూడండి ఖాళీ. స్టార్ట్ అయిపోయినాం ఆల్రెడీ, ఇంకా 2 బండ్లు వెళ్ళిపోయినాయి ఆల్రెడీ. సో మళ్ళీ మేము కూడా వెళ్ళిపోతున్నాం. రైట్ మళ్ళా ట్రాఫిక్ అయితే మస్తు ఉంది. ఇప్పుడు టైం వచ్చేసి 11:30, 12 అవుతుంది. బట్ ట్రాఫిక్ అయితే బాగానే ఉంది. ఇంకా 1 అవర్ ఉంది పోనీకి, డెస్టినేషన్ పోనీకి 1 అవర్ ఉంది. సో ఈ ట్రాఫిక్ లో ఇంకా చాలా లేట్ అవుతుంది. ఛాయ్ అవసరమారా? జీవితంలో నువ్వు ఇంకా మారను. సో ఇక మళ్ళీ మనం రైడింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం వీడికి వెళ్ళి. సో ఇంకా ముంగడ మన ఫ్రెండ్స్ అన్నారు ఆగిరు. అక్కడ వెళ్ళినాక వాళ్ళని కలిసి ఒక మీటప్ అయిదాం. ఫస్ట్ ఆడ మీటప్ అయినాక మళ్ళీ ఫామ్ హౌస్కి మనం అందరం కలిసి వెళ్ళిపోదాం. చలో మళ్ళీ వెళ్దామా? సో అక్షయ్ అయితే వీడియోలో మాట్లాడిండు, కానీ ఏమైందంటే మైక్ ఆఫ్ ఉంది అనమాట. మైక్ ఆఫ్ ఉండి అటైనా మాట్లాడిండు. సో ఏం రికార్డ్ కాలేదు అది. సో చలో మనం అయితే ఇప్పుడు ఫామ్ హౌస్కి అయితే పోతున్నాం అనుకో. ఇక రైడింగ్ అయితే నేను చేస్తున్నా. బైక్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అబ్బా. ఎక్కడైనా సరే లాంగ్ డ్రైవ్స్ అయినప్పుడు మంచి పెద్ద బైక్ తీసుకుని పోయినా ఇంకో ఫుల్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సో మన వాళ్ళందరూ ఆడ ఆగిరు. మనం కొంచెం ఎక్కువ స్పీడ్లో ఉన్నాం కాబట్టి ముంగడికి వచ్చేసినాం. సో మధ్యలో టర్న్ చేసినప్పుడు బైక్ అనేది ఇక్కడ స్ట్రక్ అయిపోయింది అనమాట. సో ఇతనే బర్త్డే బాయ్ అరుణ్ బాయ్ బర్త్డే అనుకో ఈరోజు. సో ఇంకో అందరు మన గ్యాంగ్ అందరూ ఈయన వెయిట్ చేస్తారు అనమాట మన కోసం అని. సో మనం ఫస్ట్ పోయేది అరుణ్ బాయ్కి బర్త్డే విష్ చెప్పేద్దాం. సో బాయ్, హ్యాపీ బర్త్డే బాయ్. సో ప్రెసెంట్ అయితే అందరం కలిసినాం అనమాట. అందరం కలిసిపోయినాం. సో ఇంకా ఇప్పుడు 2 బండ్లు మళ్ళీ మిస్ అయినాయి. వాళ్ళు కొన్ని సరుకు సామాన్లు తీసుకురానికి పోయారు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఇప్పుడు మనమైతే అప్పటిదాకా మనమైతే ఎంట్రీ అయిపోతున్నాం. ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాం మనము. సో ఈ నుంచి మనం డైరెక్ట్ ఫామ్ హౌస్ నిన్న పని నేర్చుకుంటాడు. బండి మాత్రం అది మొట్ట వచ్చిపోతుంది బండి. చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగనా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగనా కొడుకులండి, దొంగన ఎవరిని నమ్మడానికి వీల్లేదు. సో గాయ్స్ ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం. సో ఇదే ఫామ్ హౌస్. ఇంకా లోపల కూడా చూపెడతా లోపలికైనాక. సో ఇంకా ఇద్దరైతే వస్తారు. ఇద్దరు ఆగమైపోయారు. వీళ్ళు పాత ఫామ్ హౌస్ అనుకోని ఇద్దరు అక్కడ వెళ్ళిపోయారు. బాయ్ వాళ్ళు మళ్ళీ వచ్చేసారు ఇక్కడ. ఇవి రైడర్ కార్తీక్ బాయ్ వాళ్ళదే ఖాళీ. సో ఇది ఫామ్ హౌస్. ఫామ్ హౌస్కి అయితే వచ్చేసినాం అందరము. సో ఈ నుంచి అయితే లోపలికి వెళ్ళిపోదాం. సో పైనుంచి వ్యూ చూసుకున్నట్టయితే ఫుల్ గ్రీన్గా వ్యూ అయితే సూపర్ ఉంది. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ వ్యూ ఇది. వాళ్ళు ఉంటాడు, ఆయన ఫోకస్ చేయమని వస్తాడు, ఆయన ఫోకస్ చేయి. ఆడు రవి గారు బలి వేసుకున్నాడు. ఆయనకి లొకేషన్ మీద నీకు వస్తాడు. గిట్లా సున్నపుకు సున్నుండు.
ఎక్కడ పోయినాడు, ఇక్కడికి వెళ్ళి కుచ్చారంగా మళ్ళీ ఫ్యామిలీ దాబాకు పోయినాడు. 8 కిలోమీటర్లు తిరిగిండు, 8 కిలోమీటర్లు. ఈడు ఆ రోహిత్ గాడు ఇద్దరు దొంగలను ఎందుకు ఒక్క బండి మీద పెట్టి నాకు అర్థమైతలేదు. మన షెఫ్ మాస్టర్ విఘ్నేష్ భాయ్. సో ఈయన షెఫ్ అన్నమాట మొత్తం. కెజుడు భాయ్ అట్లా మాట్లాడక బాయ్. బాయ్ ఇప్పుడు మనం ఈరోజు ఏమేమి చేస్తున్నాం, స్పెషల్ ఏది మళ్ళీ ఈరోజా పన్నీర్ బటర్ మసాలా అండ్ చికెన్ కర్రీ బగారా ఖానా. ఇంకా ఈవినింగ్ స్పెషల్ ఉంది, అది ఈవినింగ్ చూద్దాం. అంతేనా? 2 ఉన్నాయి, 2 డిష్లోనే 2 చేద్దాం మనం. అంతేనా? ఓకే, సాయంత్రం కలుద్దాం, మధ్యలో మళ్ళీ తర్వాత మాట్లాడదాం. అలా అయితే స్టార్ట్ చేసారు, మొత్తం సింపుల్ లో దుంకేసారు ఆల్రెడీ మన వాళ్ళు. రోహిత్ బాయ్ ఆడికెళ్ళి దుంకుంటాలి. కార్తీక్ బాయ్ మొత్తం అవతలే బాయ్ దొంగిండు పో హర్ష బాయ్. ఎలుగుబంటి పందుల వ్యాన్ వచ్చింది అని పట్టుకోవాలి. దంగల్ అంటారా బాబు, ఎక్స్పోజర్ దంగల్ బాయ్. మింగల్ సింగిల్ ఆడు, మింగిల్ ఆడు ఇది ఇప్పటికి సింగిల్. ఇగో ఆడేమో ఆకలి అవుతుందంట. మీరు ఇప్పుడు ఎంజాయ్ చేస్తాడు చూస్తున్నా. బిడ్డ కొడకలు ఒక్క సాయంత్రం నాకు పని చెప్పరు, అప్పుడు చెప్తా ఒక్కొక్కరు. రేపు సాయంత్రం చూడు, వద్దు బాబీకు నేను చూసుకోను, నేను కలిపేసా, మీరే పెట్టుకోరు. ఇట్టాడిది ఏదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? కూరగాయలు కట్ చేస్తుంది బాయ్. చూసినా షెఫ్ బాధ ఎట్లుంటాయి, ఇగో ఆడ ఎంజాయ్ చేస్తుంటే ఇగో ఈయననేమో ఇక్కడ కట్ చేస్తుండే. ఇక సో కుకింగ్ అయితే రెడీ అవుతుంది ఫ్రెండ్స్. ఇంకో విఘ్నేష్ బాయ్ సాయన కూడా హెల్ప్ చేస్తుంది విఘ్నేష్కి. చికెన్ రెడీ అయిపోతుంది. సో బగారా అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ. సో ఇగో ఇది బగారన్నం. షెఫ్ ఉంటుంది ఇట్లా, ప్రతి ఒక్క గ్యాంగ్లో ఒక షెఫ్ ఉంటే ఇట్లా ఉంటుంది మంచిగా. సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది. మన వాళ్ళు చాలా అంటే చాలా ఆకలి మీద. సో ఫుడ్ చేసుకుంటున్నాం, బట్ మన అందరూ నేను లేకుండా ఏం లేకుండా చూస్తున్నారు. సో అందుకోసం ఏం చూపెడతలే వీడియోలో. సో పైన అయితే మనకి బాక్స్ గిట్ అవైలబుల్ ఉంది. సో తిన్న తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని జర బాక్స్ గిట్ ఆడినాం జరసేపు అందరం. खत्म, बाय बाय, टाटा, गुड बाय. Now
సో నైట్ ఇప్పుడు చాలాసేపు అయింది తిన్న తర్వాత ఇక నైట్ మళ్ళీ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాం. వాటర్లో అయితే అందరూ సెట్టరు, వాటర్లో అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారు స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేసే లోపే టైం అయిపోయింది అనిపిస్తుంది. కదా, జల్ అయిపోయింది కదా టైం. టైం అయిపోయింది, ఎంజాయ్ చేయలేదు, ఇంకా టైం ఏమో గడిపోదు, నైట్ అయిపోయి నైట్ మొత్తం ఎంజాయ్ చేసాడు. ఇల్లు తీసుకుంటా టీవీలో బంద్ అయిపోయి స్విమ్మింగ్ పూల్ లైట్ లో నందుకు ఇది చేయొచ్చు, కొంచెం ఏం కాదు, నైట్ పన్నెండు చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మొత్తం నైట్ వ్యూ అన్నమాట ఫామ్ హౌస్ది. కానీ వ్యూ మొత్తం మస్తు ఉంది. ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ మంచిగా రావచ్చు, ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. మా వాళ్ళు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఈత రన్నర్ కూడా దూకిండు మా బాయ్ ఎట్లా అనుకోని నాకు ఒక గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా. నాకు ఒక గన్ ఇస్తారా? ఏం లేదు భయ, మొత్తం ఏం లేదు భయ, మొత్తం బల్కింగ్ లేదు, ఏం లేదు. అబ్బా అయ్యో సంతపైకి ఇది రాదు, మళ్ళీ పోయి ఇలా దుంకిండు, దుంకి ఎంజాయ్ చేస్తుంది మళ్ళీ మొత్తం. సో స్విమ్మింగ్ పూల్లో ఫుల్ ఎంజాయ్ చేసిన తర్వాత అందరూ మనల్ని బయటకు వచ్చేసారు. ఇంకలా బాబీకి రెడీ అవుతుంది. సో అప్పటిదాకా ఇక్కడ క్యారమ్ బోర్డ్ అవైలబుల్ ఉంటే మంచిగా క్యారమ్ బోర్డ్ కూడా ఒక గేమ్ చేస్తారు మన వాళ్ళు అయితే. సో ఒకసారి అభిబాయిని అబ్జర్వ్ అయ్యేది, మొత్తం గింపలకు మొత్తం మనలో మషి రాసేసారు ఖాళీ. మీరు జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు ఒకటి కావాలి, అంతేగా, నవ్వుకోండి. సంతుబాయ్ ఎట్లా ఎంజాయ్ చేస్తున్నావు మంచిగా గట్టిగా? అంతేనా? హైలైట్ ఏంటంటే మా రవిబాయ్ మస్తు అందంగా ఉండు. ప్రపంచం అంతా ప్రశాంతంగా ఉంటుంది ఎవడు పని చేస్తే. పక్కనోటి పనుల్లో చేయి దూర్చి ఆయన ఇబ్బంది పెట్టి ఇది పెట్టి మనం చేయక మొత్తం బాబీకి అయితే రెడీ చేస్తుండు. సో బాబీకి అయితే రెడీ అయిపోయింది. సో మొత్తం స్టిక్స్ అయితే పెట్టేసినాం. ఇంకా చికెన్ ఉంది, ఇంకో స్టిక్ ఉంది, పెట్టేసి మొత్తం మంచిగా ఫ్రై చేసుకొని మంచిగా తినేసాలి ఇక. సో మన వాళ్ళు ఇంక ఇప్పటిదాకా ఒక 4-5 గేమ్లు ఆడిరు, ఇంకా ఆడుతురు. అంతేనా? చెఫ్ వచ్చేసి ఆడ చికెన్ రెడీ చేసిండు, ఇప్పుడు పన్నీర్ రెడీ చేసిండు. పన్నీర్ రెడీ చేసిన ఇద్దరు తినేటోళ్ళు ఇద్దరు ఉన్నారు యాక్చువల్లీ. సో అందరినీ నారాజ్ చేయకుండా మంచిగా పన్నీర్కి పన్నీర్, చికెన్కి చికెన్. షెఫ్ విఘ్నేష్ అంటారా బాబు. బాబీ నేను చూసుకోను, నేను కలిపేసా, మీరే పెట్టుకోరు. ఒరే అన్న రూల్స్ పెడతారు, ఆయన ఫాలో అవ్వరు, కానీ మనం ఫాలో అవ్వాలి. సో హర్షబాయ్ అయితే మొత్తం 6కి పెట్టేస్తుండు, బాబీకి అయితే పెడుతుండు. బాయ్ చెప్పవచ్చు ఏమన్నా? ఏం చేస్తాం బాయ్, మనం పని చేయాల్సి వస్తుంది, కొడుకులు ఆడుతున్నాం. అలా ఆడుతుంటే మన కోళ్ళ కొడుకుల్లాగా చేయాల్సి వస్తుంది, అంతే అంటావా? రెడీ కానీ వస్తారు మళ్ళీ తినడానికి. ఫస్ట్ ప్లేస్ నాకు కావాలని ఎందుకు దెంగి తినడానికి వచ్చారని చెప్పి నేను అడుగుతున్నాను. ఒకటి వచ్చిన దాకా కార్ చేస్తా అన్నా నాకు తెలియదు అన్న, నాకైతే కావాలంటారు ఫస్ట్. ఇక చెప్పు బ్రో, రాకేష్ బ్రో. ఎట్లా అనిపిస్తుంది బాయ్? మంచిగా ఎంజాయ్ చేసినా మళ్ళా? ఎంజాయ్ చేసిన, నాకు ఒక్కటి నచ్చుతలే బాయ్. ఏం బాయ్? నేను ఇక్కడ చేసిన కొడుకులు కూడా బయట ఏం చేస్తున్నా? అరే బాయ్, మేము ఆడ బాబీకి చేస్తుంటే అలా క్యారమ్ బోర్డ్ అక్కడ కూర్చురు బాయ్. ఏం చేస్తాం చెప్పిగా? అదే నాకు అదే కాలుంది. ఏం చేస్తాం చెప్పిగా, చేసామంటే కూడా అందరు సంతోషం, నా సంతోషం అట్లా బతికేస్తున్నా. అంతే నా డైలాగ్ కొట్టేసిన మళ్ళీ ఫ్రీ స్టైల్ డైలాగ్ కాదు బాయ్, గుండె నుంచి చెప్తున్నా. ఏది గుండె నుంచి చెప్తున్నా. అంతేనా? పన్నీర్ అయితే రెడీ అయిపోయింది బాబీకి, మంచిగా ఉల్లిగడ్డ పన్నీర్ ముక్కలు ముక్కలుగా నరికేసా విత్ ఆనియన్స్. అంతేనా?
ఇదేం బాయ్ మళ్ళా ఇదేంటి ఇదా మ్యారినేషన్కి పన్నీర్కి ఎప్పుడైనా మనం ఏం చేస్తాం అంటే ముంచితే ఏమైతే అంటే వాటర్ పీల్ చేసి గ్రిల్కి పెట్టేటప్పుడు వాటర్ మ్యారినేట్ చేసి స్టోరేజ్ చేయదు, అప్పటికప్పుడు వేసేయాలి. అప్పటికప్పుడు వేస్తే మంచిగా కడక్ అవుతుంది. అదే పన్నీర్ అనుకో, పన్నీర్ స్పంజ్ టైప్ ఉంటుంది, పీల్చుకుంటుంది. అది ప్రాబ్లం. మన వాళ్ళు ఏం తెలియక పొద్దు నుంచి పెట్టి నన్ను చెప్తే అర్థం చేసుకోవాలి. ఎవడు చెప్తుండవు అంతే నా షెఫ్ మాట వినాలంటావు. బరాబర్ ఉందా బాయ్ టేస్ట్ మళ్ళా అంత షెఫ్ ఇదా నాకు కొంచెం ఏంటంటే ఇంట్రెస్ట్ ఉంటుండే. అప్పుడు చిన్నప్పుడు జీతల్లో ఒక ప్రోగ్రామ్ వస్తుండేది, ఒక క్యాబ్ పెట్టుకుని ఆయన చూసుకొని నేర్చుకుంటాను. పేరు గుర్తుకులేదు, ఆయన అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. ఇంకోటి మా మేనబావ ఉంటుండే, ఆయనకైతే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది, అట్లా ఇంట్రెస్ట్ వచ్చింది మనకు. ఇంకోటి ఏందనుకో, మేము ఏం చేస్తుంటే ఇంట్లో అందరూ లేరనుకో, అప్పుడు పోయి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటాం. ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా కుకింగ్ మీద ఇంట్రెస్ట్ పెరిగి మొత్తం ఇక హోటల్ మేనేజ్మెంట్ పోయి నేర్చుకున్నాం ఇక మొత్తానికి. సో మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎట్లుంటుంది తెలుసా? సో మా దగ్గర పైసలు ఎక్కువ ఉండి మేము పైసలు మస్తు ఉండి ఎగిరేసి ఏం అది చేసలే బాయ్. మాది ఇగో ఇడు బండి కొన్నాడు, మా దోస్తాడు బర్త్డే అయింది, ఇంకో దోస్తాను బర్త్డే అయింది. ఆ బర్త్డేకి ఏం పార్టీ తీసుకోలే, ₹1 పెట్టించుకోలే. ఇంకోని బర్త్డే కూడా ₹1 పెట్టించుకోలే. ఈయన బండి కొనుక్కున్నప్పుడు కూడా ₹1 బాయ్, ₹1 ఏమొద్దు, అవే పైసలు పెట్టి మనం ఫామ్ హౌస్ లో ఎంజాయ్ చేద్దామని చెప్పి దగ్గర 3 ఈవెంట్లు ₹1 కూడా ఖర్చు పెట్టకుండా ఇట్లా వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నాం. ఇది మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ. ఎంజాయ్ చేయాలంటే ఎట్లానే చేయొచ్చు, మనం ఉన్న సర్కిల్ మొత్తం ఒక మాట మీద ఉందనుకో అసలు ఎంజాయ్ చేయొచ్చు లైఫ్. ఏం బాయ్ మనం పిల్ల గిల్ల అంటే మొట్ట ఊడిచిపోతారు కుల్ల పిల్ల దగ్గర పోతాంటో పిల్ల దగ్గర సచ్చిన పోవద్దు, దోస్తానే బెస్ట్ అంటో దోస్తానా అంటే పెట్టుకోవాలని పిల్లతో ఎంతమంది లవ్ చేసినావు బాయ్? నేనే ఎంతమంది లవ్ చేస్తా బాయ్, మాట ఒక్కనికి ఇద్దరికి అంతే. కానీ రూల్ లో చేసినావు మళ్ళా? రూల్ లో చేసినా మొట్ట ఊడిచినా, ఇది ఇందాక వచ్చి కూర్చున్నా మళ్ళా. అంతేనా? మళ్ళా చేయొద్దు. ఇటువై మళ్ళా దోస్తానికి దగ్గరికి వచ్చినా ఉంటావు ఇక. దోస్తాన్ కూడా ఉండే, లవ్ కూడా ఉండే, కానీ అప్పుడు దోస్తానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది లేదు, పిల్ల ఇస్తుండే అప్పుడు ఎక్కువ. బాయ్ మళ్ళీ మస్తు కాల్చిండు, గరం గరం ఎట్లున్నాయి చూసినావా? అవునా, కాలింది బటర్ పెట్టి తీద్దామని ఆగిన. ఇప్పటికీ టైం 4 అవుతుంది, మార్నింగ్ 4 అవుతుంది. మా అన్నలు ఎవరు ఆడుతూనే అప్పటి నుంచి దగ్గర 1 గంటల నుంచి 4 అవుతుంది. ఇప్పుడు ఆడుతూనే ఉన్నాం, ఖాళీ వీడియోలు చూస్తున్నాము, డాన్స్ ఆడుతున్నాం. ఎత్తుంది టైం ఇప్పుడు. ఇప్పటిదాకా సోయి లేకుండా ఎట్లా ఆనేమంటే అట్లా ఆనేం వల్ల మేమైతే పాట పెట్టుడు చూడాలి, డాన్స్ ఆడాలి, కోమా అంటే కోమా ఎంజాయ్ చేస్తాం మేమైతే. సో గుడ్ మార్నింగ్ గాయ్స్.
నైట్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. నైట్ 4 గంటల దాకా ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు 8 అవుతుంది. ఇప్పుడు ఇంటికెళ్ళి సీదా ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇక మన వాళ్ళకి అందరికీ జర డ్యూటీలు అవి ఉన్నాయి కాబట్టి అందరం వెళ్ళిపోతున్నాం. ఇక ఒక 1 అవర్ 2 అవర్స్లో మార్నింగ్ కాబట్టి ట్రాఫిక్ ఒకటి ఏమి ఉండదు, జల్దీ వెళ్ళిపోతాం. ఓకేనా, రైట్ మళ్ళా. సో హై హోప్ మీకు ఈ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకో ముచ్చట ఏంటంటే వీడియోలో మీకు ఏమైనా సజెషన్ ఇవ్వాలనుకున్నా కానీ ఏమన్నా సరే చెప్పండి, కామెంట్ రూపంలో ఏమైనా చెప్పారు అనుకో. సో నెక్స్ట్ టైం మీకు అలా ఏమైనా మంచి కంటెంట్ చేయడానికి లైక్ ఏమైనా చేంజెస్ ఉన్నా అని మంచి చేద్దాం వీడియోస్. సో బిగినింగ్ కాబట్టి కొంచెం మిస్టేక్స్ ఉన్నా అని సో కామెంట్లో చెప్పేసేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రైట్ మళ్ళా.